దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి పాడుతున్నాను. బైబిల్లో ఉన్న వాక్యం రెఫరెన్స్ చెప్తాను, వాక్య ప్రసంగం చేస్తాను, దాన్నే పాటగా రాస్తాను. మా అమ్మ మంచి సింగర్. స్కూల్లో చిన్నప్పుడు అన్ని ప్రైజులు కొట్టేదంట మా అమ్మగారు. మా అమ్మ పేరు వెంకటరామమ్మ. మా అమ్మగారు నాకు ముందు 2 మగపిల్లలు చచ్చిపోయారు. ఏసన్న గారు మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా అయ్యి దేవుడు బిడ్డలు బ్రతికిస్తాడు, వదిన మా ప్రభుని నమ్ముకొని మా అమ్మకు సువార్త చెప్తే మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. పుట్టిన బిడ్డ బ్రతికితే ఏం చేస్తామంటే ప్రభుకి అంకితం చేసేస్తానని మా అమ్మ మాట ఇచ్చింది. మా అమ్మ నన్ను ప్రభుకి అంకితం ఇచ్చేసింది. చిన్నప్పుడు తట్టుకుంటే ముక్కులోంచి రక్తం గారేది, కాళ్ళు నొప్పులని పడుకునేవాడిని, దూది పెట్టి నీళ్లు పోస్తూ ఉండేది. నాకు ముందు 2 చచ్చిపోయారు. నేను ఎప్పుడు చచ్చిపోతానేమో అనుకుని ఆ రక్తం గారుతుంటే ఏడ్చుకుంటూ పడుకునేవాడిని. అప్పుడు మా అమ్మ నాకు దూది పెట్టి నీళ్లు పోస్తూ పాట పాడుతూ ఉండేది. నేను పడుకొని వింటా ఉండేవాడిని. ఈయన ఆ పదాలన్నీ గుండెల్లో పెట్టుకున్నా. మా అమ్మ అప్పుడు పాడిన పాత పాటలన్నిటినీ రీమిక్స్ చేసి నేను ఒక్కో సంవత్సరం ఒక పాట రాస్తుంటా. మా అమ్మ భలే పాడుతుంది. పరుగెత్తిదా అంటది, అంటది, అవన్నీ స్టైల్గా పాడుతుంది మా అమ్మ. నాకు కూడా అదే వచ్చింది. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమో ఇట్ట పాడుతావు, అట్ట పాడుతావు, ఎగరతావు, గంతులేస్తావు, నాట్యం ఆడతావు స్టేజ్ మీద అంటే, నన్నేం చేయమంటావు? రక్షించబడిన వాటిలోంచి నోట్లోంచి కొత్త కీర్తన వస్తుంది, బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేడీ పిల్లల వల్ల గంతులు వేస్తారని రాసింది బైబిల్.